ఎన్నికల ప్రచారంతో వరంగల్ నగరం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార పార్టీని రెబెల్స్ టెన్షన్ పట్టుకుంది. రెబెల్స్ ను బుజ్జగించే పనిలో మంత్రులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు మంత్రులు. కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వ పని విధానం మీదనే రేపటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. స్థానిక సంస్థలు జరిగే ఎన్నికలలో వ్యక్తులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. వరంగల్కి ఇచ్చినటువంటి ప్రకటనలు నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ 2 విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఒకటి హెల్త్ యూనివర్సిటీ, రెండోది ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. 15,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించబోతా ఉన్నాం. లక్షలాది మంది మురికి కూపాల్లో జీవించేటువంటి ప్రజలకి మంచి జీవితాలు ప్రసాదించడం, ఇవాళ వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళని, టికెట్లు రాని వాళ్ళు చిన్నవాళ్ళనే భావన మాకు లేదు. కొన్ని కారణాల వల్ల రిజర్వేషన్లు కావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా పెద్ద నాయకులు కూడా రిజెక్ట్ అయిన సందర్భాలని వాళ్ళందరినీ కూడా మెప్పించుకొని ఒప్పించుకొని ఇలా ఎన్నికల్లో ప్రచారం చేసుకునే